హాయ్ నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. రెగ్యులర్ స్ట్రీట్ ఫుడ్ వీడియోలు, రెస్టారెంట్ రివ్యూలతో బోరుగా ఫీల్ అవుతున్న వాళ్ళ కోసం, అలాగే తమ వంటింటి వంటను ప్రపంచానికి పరిచయం చేయాలనుకునే వాళ్ళ కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఓ కొత్త ప్లేలిస్ట్ని యాడ్ చేయబోతుంది. అదే కుకింగ్ స్టార్. అందులో భాగంగానే శ్రీలేఖ అనే ఒక యూట్యూబర్ మన కోసం ఒక మంచి స్పెషల్ విందు తయారు చేయబోతున్నారు. అదే మట్టి కుండలో మటన్ బిర్యానీ. మరింకెందుకు ఆలస్యం, మనం ఆ మట్టి కుండలో మటన్ బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూసేయడంతో పాటు దాన్ని తినేద్దాం రండి. శ్రీ వంటిల్లు అండ్ వ్లాగ్స్ పేరుతో ఒక మంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు శ్రీలేఖ గారు. శ్రీలేఖ గారు ఈరోజు మన ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ వ్యూవర్స్ కోసం ఒక మంచి రెసిపీని పరిచయం చేయబోతున్నారు. అదే మట్టి కుండలో ఏంటండి మటన్ బిర్యానీ. మట్టి కుండలో మటన్ బిర్యానీ అనేది ఎందుకు అనుకున్నారు కాన్సెప్ట్? ఫస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ పాతకాలంలో అన్ని వస్తున్నాయి కదా, మళ్ళీ బ్యాక్ అన్నట్టు. సో అదే అందరికీ ఆరోగ్యం కాబట్టి మట్టి కుండలో చేస్తే ఈజీగా కూడా ఎలా చేయొచ్చు అండ్ ఇంకొంచెం టేస్టీగా హెల్దీగా అనేది మీ ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ద్వారా నేను చూపించాలని నా అందరికీ చూపించాలనుకుంటున్నారు. ఏమేం కావాలి అసలు? కేజీ బిర్యానీ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ తీసుకున్నాను. కేజీ రైస్ కి ఏంటంటే 1/4 కేజీ మటన్ తీసుకున్నాను నేను. బిర్యానీ స్పైసెస్ అన్ని ఉంటాయి కదా అవి, అలాగే బ్రౌన్ ఆనియన్స్, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొత్తం పెరుగు వేసేసి మ్యారినేట్ చేసేసాను. మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను అనమాట. నెక్స్ట్ రైస్ సపరేట్ గా వండుకోవాలి. రైస్ 3/4 ఉడికిన తర్వాత మనం వంపేసుకుని అన్నాన్ని 3/4 బాయిల్ చేసి కర్రీ చేసిన తర్వాత దాంట్లో రైస్ వేసేసుకుని దమ్ చేసేసుకోవాలి. ప్రాసెస్ ఏంటండి? ఫస్ట్ మనం అన్నం ఉడికించుకుందామండి. నేను ఎసరు పెట్టేశాను. ఎసరు కాగిన తర్వాత మనం నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఎసరు కొంచెం బాగా కాగాలన్నమాట. ఎసరు కాగేలోపు అందులో మనం స్పైసెస్, ఇప్పుడు ఏవైతే స్పైసెస్ ఉన్నాయో బిర్యానీ స్పైసెస్ మనం ఇవన్నీ కూడా కొంచెం రైస్లోను మనం కర్రీ చేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఇది వచ్చేసరికి మరాఠీ పువ్వు అండి, ఇది కొంచెం వేస్తున్నాను. అలాగే దాల్చిన చెక్క, 2 జాజికాయలు తీసుకున్నాను. ఒకటైతే రైస్లో వేస్తున్నాను, మనం కొట్టేసి అలా కచ్చపచ్చగా వేసేయచ్చు. నెక్స్ట్ అలాగే స్టార్ అనాస, లవంగం మొక్కలు వేసేయన్నీ కూడా నేను చెప్పేది కొంచెం ఇందులోను మనం కొంచెం కర్రీలో వేసుకోవాలి. ఒక 3 వేస్తే సరిపోతుంది. స్టార్ అనాస అలాగే లవంగాలు. రైస్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. మనం కేజీ రైస్ కదా చూసి వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి, మీరు ఎంత తినగలిగితే అంత. సో ఇప్పుడు ఇదంతా బాగా మరగాలండి మనకి. మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుందాము. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను, ఒక 1/2 గంట ముందు నానబెట్టుకోవాలి. మనకి ఎసరు కొంచెం మరుగుతుంది కదండి, ఇందులో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్ ఉడికేటప్పుడు మెతుకు అంటుకోకుండా ఉంటుంది అనమాట రైస్ అనేది. ఎసరు బాగా బాయిల్ అయిపోయిందండి, రైస్ వేసేద్దాం మనం నానబెట్టుకున్నాం. శ్రీ వంటిల్లు బ్లాగ్స్ లో ఏమేమి ఎట్లాంటి కంటెంట్ పెడుతుంటారు? ఇది ఫస్ట్ మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం సార్, 2020 జూలైలో స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మా బాబుకి ఇంట్రెస్ట్ ఇలా ఛానల్ అనేసరికి, అమ్మా నువ్వు వంటలు బాగా చేస్తూ ఉంటావు కదా, కుకింగ్ నా ప్యాషన్ అండి బాగా. మా ఫ్యామిలీ అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ గా తింటారు. సో నాకు చేయడం కూడా బాగా ఇంట్రెస్ట్. అట్లా ఒక 5 months వరకు కంప్లీట్ గా రెసిపీస్ చేసేదాన్ని, ఇంట్లో చేసి అప్లోడ్ చేసేసేదాన్ని. ఆఫ్టర్ దట్ మా హస్బెండ్ సజెషన్ ఏంటంటే, రెసిపీస్ అంటే అందరూ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ప్రతి వాళ్ళు వంటల ఛానల్ ఎక్కువైనాయి కదా, అందులో స్పెషల్ ఉంది, మన ఛానల్ కొత్తగా ఏదైనా ఆలోచిద్దాము అన్న ఇదిలో
ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ సాటర్డే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో పెడదాము అన్న ఆలోచన వచ్చింది, తన ఆలోచన అనమాట. అలా స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇలా అన్ని మిక్స్ అవడంతో ఒకళ్ళు సజెషన్ ఏంటంటే వంటిల్లు అని పెట్టారు కదండి, బట్ మీరు అన్ని మిక్స్ చేస్తున్నారు కదా అని అన్నారు. సో ఆ తరుణంలో మేము వ్లాగ్స్ అన్నది యాడ్ చేశాను అనమాట. బట్ యాక్చువల్ గా చాలా మందికి యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే గనక శ్రీ వంటిల్లు అని సెర్చ్ చేయండి, అదే వస్తుంది, నా పిక్ కూడా వస్తుంది. నాకు కూడా చాలా బాగా ఇష్టమైన ఛానల్ శ్రీ వంటిల్లు అండ్ వ్లాగ్స్, మీరు కూడా ఒకసారి సెర్చ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది వాళ్ళ ఛానల్ లింకు. మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కర్రీ మట్టి కొండ కదా చేసేది, సో మెయిన్ ఇది ఉండాలి. ఇంట్లో ఆయిల్ వేసేసుకున్నాము. ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసుకున్నాం మటన్. ఓకే ఓకే. ఆల్మోస్ట్ అయిపోయిందండి, 90% అయితే మొత్తం ఉడికిపోయింది. నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసాను, ఒక హాఫ్ స్పూన్. ఇప్పుడు మీరు లాస్ట్లో ఏంటంటే అయిపోయింది కాబట్టి ఇంకా ఉప్పు కారం ఇంకేమైనా ఎక్స్ట్రా తినేవాళ్ళు ఎవరైనా అనుకుంటే ఇప్పుడు చూసి ఉప్పు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసారు. పైన కొంచెం నెయ్యి వేసుకుందాం అండి. ఈ దమ్ముకి ఏంటంటే అది ఎలాగో మెల్ట్ అయిపోతుంది. జనరల్గా కలర్స్ యూస్ చేస్తారు, దానికంటే కూడా న్యాచురల్గా కుంకుమ పువ్వు అలాగే పాలు కలుపుకుంటే మనకి మంచి కలర్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇట్లా వేసేసుకోండి. మనం బయట నేచర్ లో ఉండి చేస్తున్నాం కాబట్టి గాలి ఎక్కువగా వస్తుంది, అందుకని స్ట్రీమింగ్ వెళ్ళకూడదని నేను ఇలా పెట్టాను. సో ఫైనల్ గా మట్టికొండలో మటన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. మీరైతే బాగా ఈగర్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఎప్పుడు తిందామని. ఇప్పటి వరకు మీ ఘట్టం, ఇక నుంచి నా ఘట్టం. మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మనం వడ్డించేసుకుందామా? ఓకే అండి, ఓకే. పీస్ మాత్రం చాలా బాగా కుక్ అయిందండి. ఇది జస్ట్ అట్లా పట్టుకుంటే అట్లా అదే అండి, మనకి మామూలు పొయ్యి మీదకి పుల్లల పొయ్యి మీదకి తేడా అనేది క్లియర్ గా కనిపిస్తుంది. మీరు అంటే స్టైల్ ఏమో పాతది, ప్రిపరేషన్ మోడర్న్ స్టైల్ ఉంది. ఇప్పుడు జనరేషన్ బట్టి మనం కూడా మారాలి కదా సార్, అందుకని కొంచెం కట్టెల పొయ్యి మీద కుండలో వండినా గానీ వండే విధానం మాత్రం చాలా ఒక స్టైల్ అనేది మాత్రం యాడ్ అయ్యింది. ఇంకా అసలు మాట్లాడాలని కానీ ఇంకేం లేదు, తినాలనిపిస్తుంది, అంత గొప్ప టేస్ట్. నిజంగా శ్రీలాక్ గారు వండిన ఈ మట్టికుండలో మటన్ బిర్యానీ మాత్రం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చక్కగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండ పెట్టుకుని మంచి బిర్యానీ వేసుకుంటే మాత్రం చక్కగా ఆస్వాదించవచ్చు. మీరు కూడా ఎవరైనా ఇలా శ్రీలేఖ గారిలాగా ఎంత మంచి వంటను కనుక వండగలనని అనుకుంటే, ఎక్కువగా యూట్యూబర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా నన్ను అప్రోచ్ అయితే కనుక ఖచ్చితంగా మనం కలిసి ఒక వీడియో చేద్దాం.
ఆ వీడియో మీ వంటని ప్రపంచానికి పరిచయం చేద్దాం. అందరూ కూడా మీ వంటని రుచి చూసే అవకాశం వాళ్ళందరికీ కల్పిద్దాం. చాలా బాగుంది టేస్ట్. ఇది ఇవాల్టి కుకింగ్ స్టార్లో శ్రీలేఖ గారు వండిన మటన్ బిర్యానీ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.